హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కమలాస్ కిచెన్. ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వంకాయ తవా ఫ్రై. ఈ రెసిపీ చేసుకోవడానికి ఇలా పొడుగ్గా లావుగా ఉన్న వంకాయలు తీసుకుంటే బాగుంటుందండి. ఇలాగా తీసుకున్న వంకాయల్ని తొడాలు కట్ చేసుకొని ఇలా మధ్యలోకి చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టుకోవాలి. ఈ ఘాటు పెట్టుకోవడానికి రెండు కారణాలు ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే, కానీ ఇంకొకసారి చెప్తున్నాను. ఒకటి, వంకాయలు ఏమన్నా పురుగు పుచ్చు ఏమన్నా ఉంటే కనుక తెలుస్తుంది లోపల. అలాగే రెండోది వచ్చేసరికి పేలకుండా ఉంటాయి. వంకాయకి ఘాటు పెట్టకుండా ఉంటే కనుక నూనెలో వేస్తే పేలిపోతుందండి. అందుకని ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇట్లాగా చూపిస్తున్న విధంగా 4 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ అనేది. ఒక 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా వంకాయలు 4 వైపులు కాల్చుకున్నాక ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని, చూసారా, ఇది ఇలాగ మెత్తగా అయిపోతే కనుక వంకాయ బాగా ఫ్రై అయినట్టు. ఇలా ప్లేట్లో తీసుకున్న వంకాయల్ని ఇంకొక స్పూన్ హెల్ప్తో మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు పెట్టుకున్న వైపు ఓపెన్ చేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయ కారం కానీ ఉల్లిపాయ కారం కానీ చల్లుకొని దాంతో తింటే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇంకేమన్నా పొడుం కానీ కందిపొడి ఇట్లాంటివి కూడా ట్రై చేయొచ్చు, వెరైటీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.